మనకు గ్రూప్ 3కి సంబంధించి జనరల్ సైన్స్లో ఉన్నటువంటి టాపిక్స్ను ఒకసారి చూద్దాం. మనకు బేసిక్స్ ఆఫ్ జనరల్ సైన్స్లో వచ్చేసి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండడం జరిగింది. ఇట్లా చూసుకున్నట్లయితే మనకు బాటనీలో వృక్షశాస్త్రంలో వచ్చినప్పటికీ వాడు ఎట్లా ఇస్తాడంటే జీవం ఎట్లా ఏర్పడింది, జీవశాస్త్ర శాఖలు, జీవుల వర్గీకరణ, కణం గురించి, పత్రం గురించి, ఫలం గురించి ఇవ్వడం జరుగుతుంది. వాటి గురించి మేము తర్వాత వీడియోలో క్షుణ్ణంగా వీటిని వివరించడం జరుగుతుంది. ముందుగా మనకి వాడు ఇచ్చినటువంటి టాపిక్స్ని చూసుకున్నట్లయితే బాటనీ ఇవ్వడం జరిగింది. బాటనీలో ఉన్నటువంటి అంశాలను మనం వృక్షశాస్త్రంలో ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి చదివినట్లయితే అందులో మనం ఎక్కువ మార్కులను సంపాదించే అవకాశం ఉంటుంది. తర్వాత జువాలజీ, జంతుశాస్త్రం వచ్చినప్పటికీ జంతువుల రాజ్య వర్గీకరణ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, మానవ శరీరం కూడా కలిపి ఇందులో ఇచ్చాడు. కాబట్టి ఈ జువాలజీని కూడా మానవ శరీర వ్యవస్థను కూడా కలిపి చదువుకున్నట్లయితే మనం కూడా ఇందులో ఎక్కువ మార్కులను మనం సాధించే అవకాశం ఉంటుంది. తర్వాత ఫిజిక్స్ వచ్చినప్పటికీ భౌతిక శాస్త్రంలో కొలతలు, కాంతి, ధ్వని గురించి, విద్యుత్ గురించి, అయస్కాంతం గురించి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కెమిస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి రసాయన బంధాల గురించి, ఆమ్లాల గురించి, లోహగ్రాహక సమస్యల గురించి కూడా ఇందులో మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత టెక్నాలజీ అప్డేషన్లో శాస్త్ర సాంకేతిక రంగాలు, ఇందులో అసలు నేషనల్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది, సమావేశాలు, అంతరిక్ష గురించి, అంతరిక్ష పరిశోధన సంస్థల గురించి, భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాల గురించి, అణు రియాక్టర్ల గురించి, ఇంధన రంగాల గురించి, బయోటెక్నాలజీ రంగం గురించి కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అసలు గ్రామీణాభివృద్ధిలో ఐటీ పాత్ర, ఆ గ్రామీణాభివృద్ధిలో ఐటీ రంగం ఏ విధంగా పాత్ర ఏ విధంగా ఉంది, అసలు భారతదేశంలో ఈ గవర్నెన్స్ ఏంటి, ఈ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్, మీ సేవ, అసలు ఏ రాష్ట్రంలో ఎటువంటి మీ ఉన్నాయి, ఇక్కడ ఈ మీ సేవలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయని కూడా మనకి అడగడం జరిగింది. కాబట్టి ఇవి మనం చూసుకున్నట్లయితే మనం జనరల్ సైన్స్ టాపిక్లను ఎక్కువగా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం జనరల్ సైన్స్లో బాటనీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే బాటనీలో మనకు చాలా విషయాల గురించి అడగడం జరిగింది. అసలు జీవుల వర్గీకరణ ఎట్లా ఏర్పడింది, అసలు ఆ జీవుల్లో మొనేరా అంటే ఏమిటి, ఆ విధంగా అడుగుతూ కణం, మనం సెల్ అందులో ఇవ్వడం జరిగింది. సెల్ అసలు కణం అంటే జీవ ప్రాథమిక ప్రమాణం కణం అంటే ఏమిటి, అలా కణాల శాస్త్రం గురించి ఎవరు వివరించారు, అసలు కణాలని రాబర్ట్ హుక్ అనే మొదటి వ్యవస్థ కణమని పేరు పెట్టారు. అడగచ్చు మనని కణం అని ఏ శాస్త్రవేత్త పేరు నామకరణ చేశారు అంటే రాబర్ట్ హుక్. తర్వాత ఇది బెరడు నిర్ణయమైనది కాబట్టి కణాల లోపలికంగా ఖాళీగా ఉంటుంది. తర్వాత దీన్ని ఏకకణ జీవన సూక్ష్మ సాయంతో ఇంకో వ్యక్తి గుర్తించారు. అసలు ఇది కణం అని ఇంకో వ్యక్తి గుర్తించడం జరిగింది. అది కూడా ఆంటోనీ వాల్ లివెన్ అనేది కూడా ఈ కణం గురించి వివరించడం జరిగింది. అసలు కణ నిర్మాణం ఎట్లా జరుగుతుంది, అసలు కణ నిర్మాణం దేన్ని పోలి ఉంటుంది, అసలు కణ నిర్మాణం అనేది ప్లాస్మా పొరని పోలి ఉండటం జరుగుతుంది. ఈ కణం లోపల ఉండే ద్రవ పదార్థంతో జీవ పదార్థం అనేది కూడా అంటారు. పరిమాణంలో అత్యధికంగా బ్యాక్టీరియాను, అతిపెద్ద కణంగా ఆస్ట్రిస్పక్స్ అండానికి పేర్కొంటారు. ఈ కణానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పరిమాణంలో అతిచిన్న కణంగా దేన్ని పరిగణించుకుంటారు అంటే బ్యాక్టీరియా, అతిపెద్ద కణం అంటే ఆస్ట్రిస్పక్షక అండాన్ని తీసుకోవటం జరుగుతుంది. కేంద్రక పూర్వకణం, ఇది కూడా కేంద్రక పూర్వకణంలో కణకూడ్యంలో కలిగి ఉంటుంది. ఇందులో రైబోసోములు అనేవి ఉంటవి. ఈ రైబోసోములు 70S రకానికి చెందినవి. అదేవిధంగా నిజ కేంద్రక కణం, ఈ నిజ కేంద్రకంలో కణంలో కూడా కేంద్రక పదార్థం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ కేంద్రక పదార్థంలో కణ విభజన సమయంలో క్రోమటిన్ పోచలు దళసరిగా పొట్టుగా మారుతాయి. దీన్నే క్రోమోసోములు అని కూడా అంటారు. ఆ తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ మనం చూసుకున్నట్లయితే ఈ కణాల నిర్మాణం, కణకూడ్యం, కణత్వచం, కణ ద్రవ్యం, ఆ విధంగా ఇందులో మళ్ళీ వచ్చేసి మనకి కణ ద్రవ్యంలో
5 రకాలుగా ఉంటే అంతర్జీవ ద్రవ్యజలం. దీన్ని అడగచ్చు, అంతర్జల ద్రవ్యజల కానీ ఎవరు ఏ శాస్త్రవేత్త కనుగొన్నారు? కేఆర్ వాటర్. ప్లాస్టిక్లు ఎన్ని రకాలు అని అడగచ్చు, 3 రకాలు. వీటిని ఎవరు గుర్తించారు అంటే లివెన్ హక్కు గుర్తించారు. వీటికి ప్లాస్టిక్లోని పేరు ఎవరు నామకరణం చేశారు అంటే సింపర్. ఎవరు? సింపర్. ఆ తర్వాత రైబోసోములు, మైటోకాండ్రియా అని కూడా ఉన్నవి. రైబోసోములను చూసుకోండి, వీటిని వాడుతాడు. రైబోసోములను ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు? పాలిడే. మైటోకాండ్రియాలను ఎవరు గుర్తించారు? కోలికర్. రైబోసోములను ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు? క్రిస్టియన్ డుడానే. రిత్తికలు ఉండే పొరను ఏమంటారంటే టోనో ప్లాస్ట్లోను అని అనడం కూడా జరుగుతుంది. ఇందులో కేంద్రకము మరియు కేంద్రకంశం కూడా ఉండడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ క్రోమోసోముల రకాలు, డిఎన్ఏ నిర్మాణం కూడా ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కణజాలాలు, టిష్యూస్ చూసుకున్నట్లయితే ఒకే నిర్మాణం కలిగి ఒకే విధిని నిర్వర్తించే కణ సమూహాన్ని కణజాలం అని కూడా అంటారు. మొక్కల కణజాలాలు చూసుకుంటే సరళ కణజాలము, సంక్లిష్ట కణజాలము. మృత కణజాలం, స్థూల కణజాలం, తృణజాలంగా ఈ కణజాలాలు కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత జంతు కణజాలాలు 4 రకాలు ఉంటవి. అడుగుతాడు జంతు కణజాలం ఎన్ని రకాలు ఉంటవి? అవి ఉపకళ కణజాలం, ధ్వనివేశక కణజాలం, కండగర కణజాలం, నాడీ కణజాలం. ఆ తర్వాత బ్యాక్టీరియా మనం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియాని ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడని అడగచ్చు, ఆంటోనివస్ లివెన్ హుక్. దీనికి కనుగొని అసలు బ్యాక్టీరియా నామకరణం ఎవరు పెట్టారంటే ఎనిమల్ క్యూల్స్. ఇది మనం బాగా చదవాలి. ఒకసారి చూడండి, బ్యాక్టీరియాను మొదటి కనుగొన్న శాస్త్రవేత్త ఆంటోనివస్ లివెన్ హుక్. అసలు బ్యాక్టీరియా నామకరణం చేసింది ఎనిమల్ క్యూల్స్. తర్వాత బ్యాక్టీరియాని ప్రతిపాదించిన శాస్త్రవేత్త హెరెన్ బర్గ్. బ్యాక్టీరియా కణకవచంలో అమైనో ఆమ్లం ఏ విధంగా ఉందంటే యూరమిక్ ఆమ్లం. మనం వీటిని ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకుంటే నత్రీకరణ బ్యాక్టీరియా నైట్రోసోము నైట్రోబ్యాక్టీరియాగా ఉంటుంది. ఐరన్ బ్యాక్టీరియా ఫెరస్ లవణాలు ఫెరిక్ లవణాలుగా ఉంటుంది. సల్ఫర్ బ్యాక్టీరియా బెగోబిట్లుగా, హైడ్రోజన్ బ్యాక్టీరియాలో ద్విదశ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తర్వాత వైరస్ చూసుకున్నట్లయితే వైరస్ని ఎవరు కనుగొన్నారంటే హయోనిస్కీ. వైరస్ అని పేరు పెట్టాడు. తర్వాత వైరస్ అంటే విషద్రవం అని అర్థం. హడల్స్ మేర్ పొగాకు తెగులు వైరస్ కారణంగానే గుర్తించడం జరిగింది. టొబాకో మెజర్ వైరస్ను మొదట స్పష్టీకరించింది ఎవరంటే డబ్ల్యూఎం ప్లానింగ్. ఒక వైరస్ రేణువును విరియన్ అంటారు. ఒక వైరస్ రేణువును ఏమంటారు అడగచ్చు, ఏమంటారు? విరియన్. ఆ విధంగా వైరస్ అనేది జరుగుతుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే అసలు మనకి ఈ యొక్క ప్లాంట్స్లో అసలు వర్గీకరణ ఎట్లా జరుగుతుంది? అసలు ప్లాంట్స్ సముదాయం నుంచి ఏ విధంగా ఏర్పడుతుందో మనం చూసుకున్నట్లయితే అసలు ఫస్ట్ నుంచి మొక్కలు, తర్వాత పుష్పించిన మొక్కలు, తర్వాత పుష్పించే మొక్కలు, అంటే మొక్కల్లో మనకి ఏ విధంగా ఉంటుంది? పుష్పించని మొక్కలు అంటే పుష్పించిన మొక్కలు, పుష్పించే మొక్కలు. ఇందులో పుష్పించని మొక్కల్లో డాలోఫైట్, ఫయోఫైట్, టెరిడోఫైట్గా ఉంటవి. వీటి నుంచి మళ్ళీ డాలోఫైట్ నుంచి శైవలాలు, శిలీంధ్రాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత పుష్పించే మొక్కల్లో హౌర్త బీజాలు, వివృత బీజాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ హౌర్త బీజాల్లో ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి పుష్పించే మొక్కల్లో వేరు వ్యవస్థ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత వేరు వ్యవస్థ, ప్రకండ వ్యవస్థ అడగచ్చు. ఈ యొక్క వ్యవస్థలు ఎన్ని రకాలు ఉంటాయని మొక్కల్లో 2 రకాలు, వేరు వ్యవస్థ, ప్రకండ వ్యవస్థ ఒకటి. తర్వాత కాండం, స్టెమ్ మనం చూసుకున్నట్లయితే ఇది నిటారుగా పెరిగే అక్షం. కాండం చివరిలో కొనముగా కాండం పెరుగుదలని నియంత్రిస్తుంది. ఆ విధంగా ఇందులో భూగర్భ కాండాలు ఉంటాయి. ఈ భూగర్భ కాండాల్లో చాలా రకాలు ఉంటాయి. కొమ్ము, కందం, దుంపకాండం, లసనం, ఉపనయమతం, రన్నర్లు, స్టోలన్లు, పిలక మొక్కలు, ఆపిసైట్లు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మనం మనకి పత్రం కూడా ఉంది, లీఫ్. ఇది పెరిగే ఉపాంగం.
ఆ తర్వాత దీనిలో చూసుకున్నట్లయితే కిరణజన్య సమగ్ర ఆహారం తయారు చేయడం, వాయు వినిమయం ద్వారా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, CO2లను క్రమబద్ధీకరించడం జరుగుతుంది. పత్రంలో భాగాలు చూసుకున్నట్లయితే ఇవి 4 భాగాలుగా ఉండేవి. ఒకటి పత్రపీఠం, పుత్రపుష్పాలు, పత్రవృతం, పత్రదళం అనేవి కూడా ఉండటం జరుగుతుంది. తర్వాత పత్రదళాన్ని కాండాన్ని కలిపి ఉంచే సన్నటి కాండం వంటి భాగాన్ని పత్రవృతం అని అనడం జరుగుతుంది. తర్వాత మనం ఈ యొక్క పత్రంలో తర్వాత చూసుకున్నట్లయితే పుష్పం, ఫ్లవర్లో ఇది లైంగిక ప్రత్యున్నతులు జరపడానికి మార్పు చెందిన ప్రకండ వ్యవస్థ. తర్వాత పుష్పానికి కూడా కాండను పుష్పవ్రతం అని, కుదించబడ్డ ఆగ్రహాన్ని పుష్పశనం అని అంటారు. ఆ తర్వాత ఈ ఫ్లవర్ గురించి చూసుకున్నట్లయితే మనకి విధంగా ఉంటుంది. తర్వాత పరాగ సంపర్కం, పరాగ కోసం నుండి పరాగరేణువులు కీలగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అని అంటారు. పరాగ సంపర్కం 2 రకాలు. ఒకటి స్వపరాగ సంపర్కం, తర్వాత పరపరాగ సంపర్కం. పరపరాగ సంపర్కం ఉపయోగాలు, పరపరాగ సంపర్క రకాలు, అది కూడా మనం చూసుకోవాలి. తర్వాత పరాధీకరణ, అసలు ఏ విధంగా పరాధీకరణ జరుగుతుంది, ఏ విధంగా చూసుకున్నట్లయితే స్త్రీ పురుష సంయోగ బీజాల కలయికనే ఫలాధీకరణ అంటారు. అడగచ్చు, ఏ బీజాల కలయికనే ఫలాధీకరణ అంటారు? పురుష సంయోగ బీజాల కలయికనే మనకి ఫలాధీకరణ అనడం జరుగుతుంది. తర్వాత పరాగనాళంలో 2 కేంద్ర అండంలోని వ్యవస్థ కేంద్రంతో కలిపి ఆకురచనంగా ఏర్పడుతుంది. తర్వాత ఫలం చూసుకున్నట్లయితే అలా ఫలాల రకాలు, ఒకటి హౌర్త ఫలాలు, 2 విష ఫలాలు. హౌర్త ఫలాలు అంటే ఏమిటి? యాపిల్, జీడి, మామిడి. విష ఫలాలు అంటే కొబ్బరి, మామిడి, చిక్కుడు. ఈ విష ఫలాల్లో సరళ ఫలాలు, సంపృక్త ఫలాలు, సంయుక్త ఫలాలు ఉంటవి. మరి సరళ ఫలాల్లో కాండగల ఫలాలు, తర్వాత శుష్క ఫలాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మనం బాటిల్లో చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి శ్వాసక్రియ కూడా ఉంటుంది. దీనికి విచ్ఛిన్నకర శ్వాసక్రియ అనేది ఉదాహరణ. దీనికి శ్వాసక్రియ చేయనప్పుడు C6H2O 66 ప్లస్ 66H2O 6 CO2 ప్లస్ 6H2O 6 కిలో క్యాలరీస్గా గ్లూకోజ్లో మనకి ఈ యొక్క ఉండటం జరుగుతుంది. విడుదలైన శక్తులు చాలా భాగంగా అడిషన్ ట్రైఫాస్ఫేట్ అణువుల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. కావున ఏటీపీ అణువులు కణాల శక్తిగా భావిస్తారు. ఇవి అనవయ శ్వాసక్రియలు, వాయు శ్వాసక్రియలుగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా బాటనీలో మనకి ఇటువంటి అంశాలను మనం టచ్ చేసుకుంటూ చదువుతుండాలి. మీకు అందుకే బాగా వీటిని అంశాలను వీటిని టచ్ చేస్తూ వీటిలో ఉన్నటువంటి అంశాలను బాగా ఉన్నటువంటి ఇంకా చదువుతారని మేము ఆశిస్తున్నాము. మీరు ఈ యొక్క ఎన్ఈసి నెవర్ ఎండింగ్ క్రియేషన్స్ యొక్క మనకి అందించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ నెవర్ ఎండింగ్ క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క అప్డేట్స్ మేము సబ్జెక్ట్స్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పటికి చదువుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.